బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, వేదిక కూడా పూర్తిగా సిద్ధమైపోయింది. దాదాపు 10,000 మందితో జరగబోయేటటువంటి ఈ సభ కోసం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా జర్మన్ టెంట్స్ వేసి ఒకవేళ వర్షం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. వాటితో పాటు ఇక్కడికి రావడానికి వచ్చిన తర్వాత ఉండేటటువంటి పార్కింగ్ సమస్యలు కూడా తలెత్తకుండా ఏర్పాట్లు కూడా చేశారు. మరో చాలా అంటే ఇది ఉదయం పూట, అంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటటువంటి సమావేశం కాబట్టి మధ్యాహ్నం తర్వాత అందరికీ వచ్చేటటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు, పార్టీ నేతలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ పక్కనే సంగ్రామ సదస్సు సరూర్ నగర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి సరూర్ నగర్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రాం జరగబోతుంది, సదస్సు జరగబోతుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అంటే వచ్చేటటువంటి 10,000 మందికి పైగా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచే ఇక్కడ వంటలు చేస్తూ ఉన్నారు. వచ్చే నేతలు ముఖ్యంగా ఇటు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డితో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అందుకోసం వాళ్ళందరికీ వచ్చిన మీటింగ్ తర్వాత అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అందుకోసం నిన్న రాత్రి నుంచే భోజనాలని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్లాలని చెప్పారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు అదేవిధంగా విద్యార్థుల్ని తరలించే విధంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పార్కింగ్ తో పాటుగా మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే వివిధ కాలేజీల దగ్గరికి, యూనివర్సిటీల దగ్గరికి వెళ్లి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ సదస్సు, యువ సంగ్రామ సదస్సు ద్వారా ఎలాంటి ఏం చెప్పబోతున్నారు కేటీఆర్, ఈ వేదిక ద్వారా ఎలాంటి పిలుపు ఇవ్వబోతున్నారు అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఒక పెద్ద మరో పోరాటానికి తెరలేపుతామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ వేదిక ద్వారా ఏం చెప్తారనేది మరి కొద్దిసేపట్లో తెలియబోతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.